బ్రాహ్మిన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ని మాట్లాడుతున్నా. గత 2 రోజులుగా యావత్ ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి హిందువుల భక్తులందరూ కూడా చాలా ఆందోళనగా ఉన్నటువంటి విషయాన్ని సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈనాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డు, ఒక పవిత్రమైన లడ్డూకి చాలా ప్రత్యేకత ఉన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఆ లడ్డూని తయారు చేయటంలో ఆనాడు వెంకటేశ్వర స్వామి వారికి వారి తల్లిగారు వకుళామాత గారు స్వామివారికి ఇష్టమైనటువంటి ఆవు నెయ్యితో ఆ లడ్డూని తయారు చేసి వారికి తినిపించిన తర్వాత వారు ఆరగించిన ప్రసాదం కోసం కోట్లాది మంది భక్తులు ఆ ప్రసాదం స్వీకరించటం కోసం చాలా సంతోషంగా ప్రసాదాన్ని తీసుకోవాలని కోరుకుంటూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో గత పాలకులు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి లాంటి మతస్థుల ఏలికలో టీటీడీని పెట్టి పూర్తిగా ఆ యొక్క పవిత్రతను మంటగలిపినటువంటి విషయం మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం 7 నుంచి 9 వరకు ఉండేటటువంటి పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్ల మధ్యలో వచ్చేటటువంటి ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం మాత్రమే మనం ఆ నెయ్యి వాడవలసినటువంటి అవసరం ఉన్నది. ఆవు నెయ్యిని తీసుకొచ్చి వాడవలసిన పరిస్థితుల్లో వీళ్ళు కంప్లీట్గా ల్యాబ్ రిపోర్ట్ని పక్కన పడేసి వాళ్ళు అనుకున్నటువంటి వాళ్లకు నామినేటెడ్ పద్ధతిలో వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనిస్తున్నాం. నాడు కర్ణాటక ఫెడరేషన్ నందిని బ్రాండ్ నెయ్యిని మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇచ్చేటటువంటి వ్యవస్థ ఉన్నది. దాన్ని తుంగలో తొక్కి ఆ వ్యవస్థను తీసేసి వాళ్ళు అనుకున్న కంపెనీలకి, ఆర్ఆర్ తదితర కంపెనీలకి వాళ్ళు నెయ్యి కాంట్రాక్టర్ని ఇచ్చారు అంటే చాలా దారుణంగా ఉందనేటువంటి విషయాన్ని ఈ సందర్భం మీ అందరికీ తెలియజేస్తున్నాం. అంటే ఇక్కడ పవిత్రతని ఏ రకంగా మంటగలపాలి, హిందూ భక్తుల్ని ఎలా ఇబ్బంది పెట్టాలనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఈ యొక్క లడ్డూతో మొత్తం వ్యవస్థని ప్రక్షాళన చేయటం కోసం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అనేక చర్యల్లో భాగంగా ఈ ప్రక్షాళనలో భాగంగా టీటీడీ ఈఓ ప్రజెంట్ శ్యామలరావు గారు చెప్తున్న విషయాన్ని తీసుకున్నట్లయితే జగన్ ల్యాబ్ టెస్ట్ చేసి నెయ్యి వాడామని చెప్పాడు. టీటీడీలో ల్యాబ్ అనేదే లేదని శ్యామలరావు గారు నిన్న చెప్పినటువంటి విషయాన్ని సందర్భంగా మేము ముందుకు తీసుకొస్తున్నాం. ఇటువంటి పరిస్థితిలో అభూత కల్పనలతో తాము చెప్పిన అబద్ధాన్ని నిజంగా నమ్మించటానికి జనంలో ఉండేటటువంటి పరిస్థితిని తారుమారు చేయటానికి జగన్మోహన్ రెడ్డి అండ్ టీం కంకణం కట్టుకున్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా. నిన్న కాక మొన్న వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ దేవుడి మీద ప్రమాణం చేస్తానంటాడా? ఏ దేవుడి మీద ప్రమాణం చేస్తావు? నువ్వు ఏ దేవుడి మీద నీకు నమ్మకం ఉంది? నువ్వు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు భక్తులు నడిచి వచ్చిన భక్తుల్ని గంటల తరబడి కూర్చోబెట్టి వాళ్ళకి దర్శనం లేకుండా చేయించావే. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డు ఏదైతే ఉందో లడ్డు పవిత్రతని కాపాడకుండా మార్కెట్లో స్వీట్ షాపుని వేలం వేసినట్టు లడ్డూని వేలం వేశావే. రూము రెంట్లు పెంచావే. ఆర్టీసీ టీటీడీ బస్సు టికెట్ల మీద అన్యమతస్థుల దేవుడి బొమ్మల్ని ముద్రించావే. ఇదేనా నువ్వు కాపాడేటటువంటి పవిత్రత? నువ్వు దేవుడి మీద ప్రమాణం చేస్తావా? నీ భార్య నువ్వు చైర్మన్గా ఉండగా కూడా అన్యమతస్థులని చెప్పడానికి నిదర్శనంగా చేతుల్లో ఒక పుస్తకం పట్టుకొని, ఒక గ్రంథం పట్టుకొని తిరిగిందే ఆవిడ. ఆ గ్రంథం ఏమిటి నీకు తెలుసు కదా, ప్రజలందరూ చూశారు కదా. ఆ గంధం మీద నీ మనోభావాలను పక్కన పెట్టి ఆ గంధం మీద నువ్వు ప్రమాణం చేసి చెప్పగలవా నువ్వు చెప్పేవన్నీ కరెక్ట్ అని? బొంకువాదిగా ఉన్నటువంటి సుబ్బారెడ్డి ఇంకెంతకాలం టీటీడీ ఆస్తులను అమ్ముకున్నావు, టీటీడీ భూములను అమ్ముకున్నావు, ఇన్ని రకాలైనటువంటి ప్రక్రియలను చేస్తూ టీటీడీ మీద బురద చల్లటానికి మళ్ళా నువ్వు నీ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నాడండి?
చంద్రబాబు గారిని తిట్టమంటాడా? ఏ మొహం పెట్టుకుని తిట్టమంటావా నువ్వు జగన్మోహన్ రెడ్డి? నువ్వు చేసినటువంటి పాపాల పుట్ట, నీవు చేసినటువంటి అన్యమైనటువంటి అన్యమతస్థులతో టీటీడీ నడపటం, నువ్వు చేసినటువంటి ప్రజా వ్యతిరేక పాలన, నీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు శ్రీరాముడు తల నరికేశారు. రామతీర్థాలో అమ్మవారి 3 సింహాలు పోయాయి. కనకదుర్గమ్మ తల్లివారి 3 సింహాలు ఎక్కడ పెట్టావు? 3 సింహాలు ఇంతవరకు ఎందుకు తీసుకురాలేదు? అలాగే వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళో అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి రథం తగలబెట్టావు. వీళ్ళ మీద చర్యలేవి? వాళ్ళందరూ కూడా పిచ్చివాళ్ళు చేశారని చెప్పి ఇంతవరకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోకుండా నీవు నీ యొక్క కుట్రతోటి ఈ యొక్క హిందూ మతాన్ని తొదముట్టించాలనుకునేటటువంటి కుట్ర రాజకీయం నువ్వు చేయలేదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నాను నేను.